జగన్మోహన్ రెడ్డిని మీరు అంత తీసి పడేసినంత మాత్రాన మీ కన్సిస్టెన్సీ కన్నా ఆయన కన్సిస్టెన్సీ చాలా డిఫరెంట్. 67 స్థానాలు 151 కన్సిస్టెంట్గా 40% పైచిలకు ఓటు బ్యాంకు. అవును. బట్ మీది ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఉపయోగపడతారు అనుకుంటే 2%, తర్వాత ఎలక్షన్స్లో కంటిన్యూస్గా 2 టర్ములు నిలబడి ఈసారి 21 మీరు గెలిచిన 6% మాత్రమే, 6 to 7% మధ్యలో మాత్రమే మీ ఓటు బ్యాంకు. అంచేత ఏ ప్రాతిపదిక మీద నవ్వుతున్నాం అన్నది ఒకసారి ఏహపరాలు మర్చిపోకుండా వాస్తవానికి దగ్గరగా అంటే కాస్త ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే కనుక ఇంక వేరే విధంగా ఉంటుందేమో. ఊహించుకుంటే ఏమవుతుందంటే అమెరికా ఎలక్షన్స్లో కూడా నిలబడితే కూడా అమెరికా ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆయన మొన్న నీకు అపోజిషన్ కావాలంటే జర్మనీ వెళ్ళమని చెప్పాడు కదా. అలాగా ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇంట గెలిచి రచ్చగలమన్నారు. అవునండి. పిఠాపురంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడమనండి. ఈ రోజుకి కూడా 78 సంవత్సరాల స్వతంత్రంలో వివక్షకు గురి చేస్తున్న అణగారిన సామాజిక వర్గం మీద ఈ రోజుకి కూడా రెస్పాన్స్ లేకుండా నవ్వు ఏ ప్రతిపది మీద వస్తుందో ఒకసారి ప్రశ్నించుకోమనండి. అంతర్మదనం చెందితే ఏ కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందన్న భ్రమల్లో మీరు మమ్మల్ని ఉంచుదాం అంటే ఆ భ్రమలు వేడండి అని చెప్పడమే మీ నవ్వుకి నేను ఇచ్చే సమాధానం. ఎందుకంటే అట్లీస్ట్ మీ నియోజకవర్గంలో ఇలాంటి వివక్షకు గురవని సిచ్యువేషన్ ఉండుంటే అప్పుడు మీరు వికటాటహాసం చేసుంటే అట్లీస్ట్ మీరు సర్కాస్టిక్గా నవ్వినా ఇట్ వుడ్ హ్యావ్ బీన్. సార్ నవ్విన తర్వాత కూడా చూద్దాంలే అని మాట్లాడడం కూడా, అది కూడా డైలాగ్ కూడా పడింది అక్కడ. సార్ చూద్దాంలే అంటే చూడడానికి మనం చూశారు కదా, ఎలక్షన్ అయిన వెంటనే ఒక అద్భుతాన్ని చూసి వచ్చి మీరే ఫస్ట్ అని వీడియో తీశారు. ఇలాంటి అద్భుతాలు ఇంకా చూడవలసి వస్తుంది. దానికి పేషెన్స్ కావాలా, పేషెంట్ స్పేస్ అంటారు. దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్. కానీ ఇవాళ మీరు నవ్వి ఏదో నేషనల్ మీడియా అటెన్షన్ పరంగా చులకనగా లేదంటే చులకన చేసినంత మాత్రాన అందులో చాలా ఉన్నాయి అర్థాలు. మేము చదువుకున్న రోజుల్లో యూనివర్సిటీలో అట్లా మాకు ర్యాగింగ్లు ఉన్నాయి. ర్యాగింగ్లు చేసి వాడిని హ్యూమిలియేట్ చేసినంత స్థాయి చూస్తే ఫారెన్ సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు. మేము ఎంత ర్యాగింగ్ చేసామండి మా జూనియర్ని, అది వాళ్ళ ఫారెన్ సెక్రటరీ స్థాయిలో ఉన్నాడు. ఏం చెప్పాలి, నవ్విన నాపుచేనే పండుతుందని అంచేత అలా 3 Idiots సినిమా ఒకసారి చూసుకుంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా. హిందీ కాబట్టి అర్థం కాకపోతే మా తమిళ విజయ్ నటించాడు ఆ సినిమా అయినా చూసుకున్నా తన అర్థం పరమార్థం ఎటకారాలు సర్కాస్టిక్గా నవ్విన దానికి ఫుల్ కామెడీ చేసిన లాస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేసిన వాళ్ళు లాస్ట్ సీరియస్ ఇష్యూని ఎలా పాపప్ చేశారో కూడా తెలుస్తుంది. నవ్వుకి అర్థం అంటే నవ్వు 4 విధాలు చేయటం అన్నది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. వికటాటహాసం ముఖ్యంగా ఇట్ రియల్లీ పేస్ బ్యాక్. ఖచ్చితంగా ఫ్యూచర్లో చూడవలసి వస్తుంది. ఒక నవ్వు ఎన్ని విషయాలకు లీడ్ అయిందో తెలుసు కదా. ద్రౌపది నవ్విన నవ్వుకి ఎక్కడ దాకా లీడ్ అయింది? అది మహాభారత యుద్ధమే జరిగింది. సరే కానీ మనం భారతాలు భాగవతాలు రామాయణాలు చదువుకొని పెరిగిన వాళ్ళమే కదా. అంటే ఇప్పుడు సక్సెస్ పాత్రలో ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాం అనేటువంటి విషయం కూడా తొంగి చూస్తుంది అందులో. అంటే అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధమైన మెటమెట్లు అన్నప్పుడు దేన్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారో ఒకసారి గమనించుకోండి. అవి ఏ కేటగిరీస్లో ఉంటాయి కూడా ప్రజలకు తెలుసు. ఎన్నాళ్ళు ఉంటాయి సరే ప్రజాస్వామ్యంలో మెటమెట్లు ఈడ్చి కొడితే 5 ఏళ్ళు ఉంటాయి. ఎవరాడు ఎంతకన్నా మహామహుల్నే చూసాం. ఓవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనమే వస్తాం, ప్రతిదీ రాసి పెట్టుకోండి మీరు కూడా అని చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే ఆయన స్పీచ్లు కానీ లేకపోతే ఆయన భరోసాలు కానీ జనాలకు ఇస్తున్నటువంటి భరోసాలు కానీ అలా అనిపించాయి ఆయనకి డిప్యూటీ సీఎంకి? ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారు పాదయాత్ర చూడండి, 23 స్థానాలు వచ్చిన తర్వాత హౌ హీ హాజ్ రీఛార్జ్డ్ దెమ్. సో అలాగే ఉంటుంది సార్ రాజకీయంలో. ఎలా ఉంటుందంటే గెలుపోవటంలో రీడ్ చేసి దాంతో మాడితే చాలా తప్పు. ఇప్పుడు తెలుగుదేశం చూడండి, ఆ రోజు కన్సిస్టెంట్గా 40% ఓటు బ్యాంక్ సస్టైన్ చేసుకోగలిగింది. ఆ 40% దాన్ని పెట్టుబడేది. అది ఇలాంటిది ఒక తెలుగుదేశం ఎరగబడింది అంటే ఒక అర్థం ఉంది. వేసారు కాకపోయినా మా అయితే ఓడిపోతాం నెక్స్ట్ టైము. ఆ తర్వాత ఇది ప్రజాస్వామ్యం అలాంటి మారితే అర్థం ఉంటుంది. నీ ట్రాక్ రికార్డ్ క్లియర్ కదా. అంటే పవన్ నవ్వుకి అర్థం లేదంటారు, అసలు అంత మెచ్యూరిటీ లేదంట. మెచ్యూరిటీ లేని నవ్వు అంటే దీనికి సంబంధించి ఏమన్నా అసలు సీరియస్గా తీసుకుంటారా? ఇప్పుడు దాకా ఎంత చేసినా బాలకృష్ణ ఏం మాట నేను చేసినా ఆయన చిన్న బాలమాన్స్ అంటారు కదా, అంతే. అలాగే ఈయన కూడా ఇంకా పసికొనే అంతే. అంటే నెక్స్ట్ బాలకృష్ణ గారి దారిలోకి రాబోతున్నారా? అంటే ఏ మాటని కూడా సీరియస్గా తీసుకోరు. దానికి మీకు వెనక పూర్వపరాలు రాజకీయ అవగాహన రాజకీయ పరిపక్వత ఇంకా రాలేదు పరిపక్వత. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిగా ఆ రోజు మేము నీకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వదలుచుకోలేదు, నీకు కావాలంటే జర్మనీ వెళ్ళన్నప్పుడే పరిపక్వత, రాజకీయ పరిపక్వత. కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చదివితే జగన్మోహన్ రెడ్డి మీకు 4 తీసుకుంటే అపోజిషన్ ఉండదు అని మాట్లాడిన దాన్నే మీరు బేస్ చేసుకుందాం అంటే అది కాదు మా కాన్స్టిట్యూషన్.
జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు మాడింది పరిపక్వత లేదక మాడని చెప్పి అంటే జనరల్గా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. అంటే ఏమైనా ఇంగ్లీష్ భాష అడ్డం వచ్చి ఏమైనా ఆగారా, లేకపోతే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఓ 2 మాటలు మాట్లాడచ్చు కదండి. ఇప్పుడు ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, ఆ ఎక్స్ప్రెస్ అమీర్పేటలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ర్యాపిడెక్స్ ఇంగ్లీష్, మంచు లక్ష్మిలో ఇంగ్లీష్ యాక్సెంట్తో కూడా మాడొచ్చు. కానీ అవతల మాట్లాడింది నీకు అర్థం అవ్వాలి కదా. అది అడిగిన ప్రశ్న ఏంటో నీకు అర్థమైతేనే దానికి సమాధానం ఉంటుంది. అది కూడా ఉంది అందులో. అంతే కదా, ఏదో ఒకటి ఆన్సర్ అయితే ఇవ్వచ్చు కదా. ఇవ్వాలంటే ముందు ప్రశ్న అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఆ నవ్వు చాలా చాలా చక్కర్లు కొడుతుంది. కొట్టనేయండి సార్, అది ఏదో కూడా నేను చూడలేదు, అయినా సరే నేను విశ్లేషించగలిగాను. ఓకే, పెద్ద సీరియస్గా తీసుకునే విషయం అయితే కాదు. అంటే వీళ్ళు సీరియస్గా లేరు కాబట్టి, ఇష్యూస్లో వీళ్ళు సీరియస్గా ఉంటే ఆ సీరియస్నెస్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అవుతుంది అంతే కదా. అప్పుడు ఈ సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా అపోజిషన్ వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు అని మాటలు ఉండవు. కౌంటర్ ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ వాట్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ వాట్ ద ఆన్సర్. అందుకని ఇంత చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి షెడ్ వేసుకోలేదు, చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముక్కు చీమిడి వచ్చింది, ఇవే జోకులు. అంటే మొన్న ఆ పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారని చెప్పేసి వీళ్ళే దాసనారాయణ గారు చనిపోయినప్పుడు ఆయన ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ ఉంటే చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించారో ఒకసారి చూస్తే, దాసనారాయణ గారు అవునా అది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మహేష్ బాబు గారు ఇంట్లో వాళ్ళ నాన్నగారు చనిపోయి, కృష్ణ గారు చనిపోయి ఉన్నప్పుడు నేను ఉన్నాను అక్కడ. బాలకృష్ణ గారు మహేష్ బాబుతో ఎలా నవ్వుతూ మాడుతున్నారో ఒకసారి చూడండి. అవి సార్ ఒక మనిషిని ఒక బాధలో ఉన్నప్పుడు వాళ్ళని రీఛార్జ్ చేయాలంటే వీళ్ళు కూడా అంతరేం కాదు, జయప్రదలాగా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళరు. అవును, కష్టం వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు కదా. అసలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నటువంటి విధానం. కానీ మరి ఈ దాసనారాయణ గారు మనం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నవ్వులు కూడా ఒకసారి చూడండి. అలాగే కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా బాలకృష్ణ గారి నవ్వులు కూడా ఒకసారి చూడండి. కానీ అందులో నవ్వు చూస్తే నేనేం చెప్పలేను, కానీ అందులో చూడవలసిన నవ్వు కాదు. ఒక మనిషికి ధైర్యం ఇచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆడి ధైర్యం పొందుతాడు, కానీ నువ్వే ఏడ్చుకుని ఉంటే ఇంకేం ధైర్యం వస్తుంది. ప్రస్తుతానికి అధికారంలో లేరు, చాలా తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఒక రకమైన వెటకారంగా చెప్పినటువంటి నవ్వినటువంటి నవ్వు. వెటకారం నేనే చెప్తున్నాను సార్, కాలేజీలో ర్యాగింగ్ చేస్తే చెప్పే కదా మీకు. వాట్ నెక్స్ట్ అన్నది ఎవరికి తెలియదు. నెక్స్ట్ అన్నది ఎవరికి తెలియదు.